యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవానికి సిద్ధమైంది. సకల దేవతల సమక్షంలో బ్రహ్మ ముక్కంటి ఆధ్వర్యాన ఇవాళ రాత్రి జరగబోతున్నటువంటి మహా కళ్యాణ క్రతువు నిర్వహణకు పూజారులు సాంప్రదాయ ఏర్పాట్లు చేశారు. ఉత్తర ముఖంగా గల రథశాల ఎదుట తిరు కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. వేదిక వద్దకు రాలేని భక్తులు తిలకించేందుకు ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తలంబ్రాలు అందజేయబోతున్నారు. మాడ వీధుల్లో విఐపి దాతలు అలాగే కళ్యాణం టికెట్లు ఖరీదు చేసిన దంపతులు, మీడియా, సామాన్య భక్తులకు వేర్వేరుగా గ్యాలరీస్ ను ఏర్పాటు చేశారు. తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల భాగంగా విశేష ఘట్టమైనటువంటి స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ప్రధాన ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా మాడ వీధుల్లో స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని వేద మంత్రాలతో సాంప్రదాయ రీతిలో వైభవంగా నిర్వహించారు. అలంకార నరసింహస్వామి వారిని అశ్వవాహనంపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారి అలంకార సేవోత్సవంలో భాగంగా వివిధ పుష్పాలతో స్వామివారిని జగన్మోహిని అలంకారంలో పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల తిరు కళ్యాణ ముహూర్త నిర్ణయ ఘట్టం ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. తూర్పు రాజగోపురం ఎదురుగా తిరుమాడ వీధుల్లో స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని వేద మంత్రాలతో సాంప్రదాయ రీతిలో వైభవంగా నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాలు, అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణలతో అలంకార నరసింహుడు అశ్వవాహనంపై ప్రధాన ఆలయ కళ్యాణ మండపం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారిని తూర్పు అభిముఖంగా, అమ్మవారిని పశ్చిమ దిశకు అభిముఖంగా ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. ఇరువైపులా అధికారులు, అర్చకులు, ఋత్వికులు ఆసీనులై పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.